श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। सर्वदोष निवारणा महायज्ञम। నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి కూడా భయపడుతుందట. అనుదినం అనుక్షణం విజయ ప్రస్థానం వైపు దృష్టి సారించి సాయి గీత ఆశ్రమ అభ్యుదయంలో నిలువెత్తు పాత్రను పోషించిన మానవతామూర్తి మన ముందే ప్రసన్న వదనులై ఆశీనులై ఉన్న సాయి కుమార్ బాబా గారు. వారిని చూస్తే ఒక తండ్రి, ఒక గురువు, ఒక స్నేహితుడు, ఒక హితవరి, ఇలా ఎంతోమంది మనకు కనిపిస్తారు. వీరందరి సంయుక్త స్వరూపంతో ఒక విరాట్ స్వరూపంలా గోచరించే పూజ్య సాయి కుమార్ బాబా గారు ఒక అనురాగపూర్వక శాంతి సందేశాన్ని అందించే పుష్పగుచ్ఛం. భక్తజనమంతా గుండె నిండుగా శుభకామనలు కురుమరిస్తూ ఉన్నారు. गोदायि धनदायि महाधने धनं मे दुषदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं यष्टायाभिगोरथं प्रजानामसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मे దివ్యత స్వరూపులారా, ఈ మహాత్ముల గురించి ఏమి చెప్పినా ఏమి విన్నా సరిపోదు. కానీ ఒక్కొక్కరు మహాత్ములో శక్తి దాగి ఉంది. ఆ శక్తి ఎలాంటిదనేది శిష్యుడు పట్టుకోగలడు. గురువుని శిష్యుడు, భగవంతుని భక్తుడు. వేరే వాళ్ళకి అర్థం కాదు. హిందూ ధర్మం, సనాతన ధర్మం బలమైన ధర్మం. హిందూ బిడ్డకు తెలిసినట్టుగా టెక్నిక్ భగవంతుని చేరడానికి, గురువుని చేరడానికి, గురు అనుగ్రహాన్ని పొందడానికి హిందూ బిడ్డ తెలిసిన టెక్నిక్ యావత్ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మరి ఈరోజు మీ ముందు థైరాయిడ్ గురించి, థైరాయిడ్ వ్యాధి అంటే ఏంటిది? థైరాయిడ్ వ్యాధి, థైరాయిడ్ గ్లాండ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. మన పాత వాళ్ళు, మన తాత ముత్తాతలు, మహాత్ములు, యోగులు విశుద్ధ చక్రం అన్నారు. విశుద్ధ చక్రం కంఠం దగ్గర చక్కగా ఉంటుంది, నీలి కలర్. కృష్ణుడు ఎలా ఉంటాడు, విష్ణు ఎలా ఉంటాడంటే ఇది కోసి తీసి చూసే కళ్ళుంటే నీలి చక్రం లోపల ఉంటుంది. చీతకోక చిలుకలాగా ఆడుతుంది, చీతకోక చిలుకలాగా చక్కగా ఇక్కడ ఆడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ 1000 నాడులతో కూడిన గ్లాండ్. అది 1000 నాడులతో కూడిన గ్రంథి. విశుద్ధ చక్రం ఒక్కసారి ఊపిరి పీలిస్తే 1000 సార్లు కదులుతుంది విశుద్ధ చక్రం. మరి T3, T4, TSH అంటారు డాక్టర్లు. విశుద్ధ చక్రం బలమైంది, శక్తివంతమైంది. విశుద్ధ చక్రం పనిచేస్తే స్వర్గసుఖాలు అనుభవించవచ్చు, భగవంతుని పిలవచ్చు, శివుణ్ణి శివలోకం నుంచి భూమి మీది పిలవచ్చు.
బ్రహ్మని పిలవచ్చు, విష్ణుదేవుణ్ణి పిలవచ్చు. విశుద్ధ చక్రం దెబ్బతింటే, థైరాయిడ్ గ్లాండ్ వీక్ అయితే, త్రుప్పు పట్టిపోతే మనిషికి ఏమవుతుంది? గొంతు బాధ, లావుతనము, లేక పూర్తిగా బక్కగా, దుఃఖము, భయము, కోపము, కిడ్నీ, చర్మము, ఒక్క వ్యాధి కదా, రకరకాల వ్యాధుల్ని పుట్టిస్తుంది. ఈ థైరాయిడ్ వ్యాధి వచ్చిన తర్వాత మనిషి ఎంత బాగుండాలనుకో ఉండలేడు, ఏదో రకమైన బాధలు అనుభవిస్తూ ఉంటాడు. ఎక్కడ శాంతం దొరకదు ఆయనకు. శాంతం తనలో ఉన్న మంచిగా ఉండాలనుకున్నా కోపం వచ్చినాక ఏ దాన్ని తీసి కొడతాడో ఏది పడివేస్తాడో అర్థం కాదు. థైరాయిడ్ వ్యాధి అనేది చాలా ప్రమాదమైన జబ్బు. అది మన చేతిలో ఈ రోజులో ఉంది, మన చేతిలో ఈరోజు ఉంది. థైరాయిడ్ గ్లాండ్ని శుద్ధి చేయడానికి, విశుద్ధ చక్రం శుద్ధి చేయడానికి, క్లీనింగ్ చేయడానికి చిన్న సింపుల్ టెక్నిక్. మామూలుగా నోరు తెరిసి దిరిశం చెట్టు కింద నిలబడి, దిరిశం చెట్టు కింద నిలబడి, ఆ చెట్టు కింద నిలబడి సూర్యకిరణాలు చెట్టు మీద పడాలి, ఆ కిరణాలు మీ గొంతు మీద పడాలి, సూర్యకిరణాలు మీ గొంతు మీద పడాలి. అప్పుడు 3 రకాలు ఉంటుంది దీంట్లో. చాలా చిన్నగా ఇది శుద్ధి చేయడం. ఇంకా కొంచెం పెద్ద నోరు చేయాలి. 3వ రకం ఇంకా పెద్ద నోరు చేయాలి. కానీ చెట్టు మీద కిరణం పడాలి, దిరిశం చెట్టు, ఆ కిరణం మీ గొంతు మీద పడాలి. చక్రం అదే పనిచేస్తుంది. విశుద్ధ చక్రం చక్కగా శుద్ధి అవుతుంది. మరి చక్రాన్ని ఛార్జ్ చేయడం ఎలా? చక్రాన్ని ఎలా ఛార్జ్ చేయాలి? చక్రాన్ని ఎలా ఛార్జ్ చేసుకోవాలి? చాలా సులభమైన పద్ధతి. ఓంకారం, హీంకారం 5 నిమిషాలు చేయండి. మీ చక్రం శుద్ధి అయితే థైరాయిడ్ వ్యాధి రాదు. అది వచ్చిందంటే నరకం. స్వర్గం ఎందుకన్నా అంటే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. భవిష్యత్తు గురించి మనం రాత్రి మాట్లాడితే, లేకపోతే పొద్దున మాట్లాడితే, ఆలోచిస్తే రాత్రి థైరాయిడ్ గ్లాండ్, విశుద్ధ చక్రం నీకేమి జరుగుతుందో 100% నిజమవుతుంది. దుస్వప్నాలు రావు, మంచి స్వప్నాలు వస్తాయి. పచ్చి ఏం చేయాలి? థైరాయిడ్ గ్లాండ్కి పచ్చి ఏం చేయాలి? విశుద్ధ చక్రానికి ఏం పచ్యం చేయాలి? సెల్ ఫోన్ని మొదలు బంద్ చేయాలి. నిద్ర ఎంత వీలైతంత నిద్రనితో ఆనందించాలి. ఒక దినం నిద్ర పోడగొట్టే బదులు 1 తులం బంగారం నీటిలో వేసి చప్పట్లు కొట్టాలి. ఐస్ క్రీమ్ కానీ, ఐస్ వాటర్ కానీ, వేడి నీళ్ళు కానీ తాగడం మానివేయాలి. ఏదున్నా అదుపులో ఉండాలి. చల్లటి వస్తువు తినాలంటే చూసి తినండి, వేడి వస్తువు తినాలంటే చూసి తినండి. చెడు మాట్లాడడం, నాలుగు వచ్చినట్టు వాగడం, దుర్భాషలాడడం, పరిణితి చేయడం వల్ల మీ దగ్గర ఉన్న విష్ణు పరమాత్మని శక్తి ఏదో మెల్లగా త్రుప్పుపడుతుంది, మలినమవుతుంది. అర్థం ఏ ప్రకారం మలినమవుతుందో ఆ ప్రకారం మలినమైపోతుంది. సెల్ ఫోన్ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. దీంతో ఎందుకు చెప్పానంటే దీంట్లో ఉన్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయినా మనకు లోడ్ ఏదైతే లోడ్ అయ్యేస్తుందో మన సెల్ ఫోన్లో లోడ్ అయినాక మరి అన్లోడ్ అవుతుంది. మా విచిత్రంగా ఉంది. దుర్భాషలు, ఎవరెవరి కూతలో, ఎలాంటి కూతలో, ఎలాంటి పూతలో, ఎలాంటి మాటలో. రాబోయే కాలంలో టీవీ వైరస్ ఎవరికన్నా ఉంటే ఇక్కడ టెలిఫోన్ మాట్లాడిన తర్వాత ఇంకొకరికి అందిస్తే వానికి టీవీ వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. మరి థైరాయిడ్ గ్లాండ్కి భోజనం పెట్టాలంటే విటమిన్ సి పుష్కలంగా ఉండాలి. విటమిన్ సి నిమ్మకాయ రసంలో దొరుకుతుంది మీకు బాగా. మరి ఉసిరికాయల్లో దొరుకుతుంది. 2 గ్రామ్స్ ఉసిరికాయ నానబెట్టి దాన్ని నీళ్ళు తాగితే విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. 2500 మిల్లీగ్రామ్ దొరుకుతుంది మీకు. మరి అల్లినేటి పండ్లు, ముళ్ళు తోటకూర, మరి ముళ్ళు వంకాయలు ఇవి తింటే థైరాయిడ్కి దీంట్లో మందు ఉంది, మంచి ఔషధం ఉంది. ఇవి తినాలి. వారానికి 2 సార్లు అయినా 50 గ్రాములు తినాలి. అది దొరకనప్పుడు 1/2 గ్రామ్ సైంధవ లవణం, రాక్ సాల్ట్, దాంట్లో ఐడిన్ చక్కగా కలిసి ఉంది, అది రోజు తింటూ ఉండాలి.
ఇవి చేత కాదు, వ్యాధి ముదిరిపోయింది, శరీరం ఏనుగులాగా అయిపోయింది థైరాయిడ్తో అంటే మరి మామూలు స్థితికి రావాలంటే ఎల్ట్రాక్సిన్ అలోపతిక్ మెడిసిన్ అదే కాపాడుతుంది ప్రపంచంలో చాలా మట్టుకు. మరి ఈ చక్రశాస్త్ర బుక్లో ఉన్న శక్తి ఏంటిదనేది తెలుసుకోవడానికి 167 పేజ్ నంబర్. మరి వరుణ్ డ్రాప్స్ అనేది ఒక బలమైన డ్రాప్స్ ఉంది. ఇది దోమలకు, ఇతర కాట్లకి, తలనొప్పికి, పర్షానికి, సైనస్ ఫ్లూకి, రకరకాల ఫ్లూలని దూరం చేయడానికి, మీ పక్కకు కారులో ఎవరైనా కూర్చుంటే ఆ వ్యాధి తగలొద్దనుకుంటే ఆ బాటిల్ తీసి అక్కడ పెట్టి ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఆ బాటిల్ అక్కడ పెట్టి ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీకు ఆ వ్యాధి సోకకుండా కాపాడేది ఆ శక్తి వరుణ్ డ్రాప్స్లో ఉంది. వరుణ్ డ్రాప్స్ 2 చుక్కలు వారానికి ఈ గొంతు దగ్గర రాసి సూర్యకిరణాలు దృశ్యం చెట్టు మీద ఆ కిరణాలు మీ మీద పడ్డట్టు చూసుకోండి. ఏది నిత్యం ఏ సత్యం అనే గ్రంథములో చెట్ల గురించి చక్కగా రాసి ఉంది. చిత్ర విచిత్ర చెట్లవి, మన దగ్గర ఉన్నవి వేరు. మరి ఆ చెట్లు కూడా కొన్ని వస్తున్నాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని పెరిగి చనిపోయాయి. ఇక్కడ వెదర్ సూట్ కావడం లేదు. మరి రిక్వెస్ట్ చేయడం వల్ల రుద్రాక్షలు ఘనంగా మొలిసినాయి మన దగ్గర. మరి శివపరమేశ్వర అనుగ్రహం కలిగింది. మరి పుత్రజీవి, అర్జున చెట్టు ఇలాంటివి ఉన్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇంకో చెట్టు గురించి తెలుగులో మీకు చెప్తాను. మడగాస్కర్ అనే ప్రాంతం సౌత్ ఆఫ్రికాలో ఉంది. అక్కడ నరభక్షి, ఇది జీవభక్షి, నరభక్షి బలమైంది, చాలా బలమైన చెట్టు. అది విలువైన చెట్టు, బలమైన చెట్టు. దాని నోరు ఇలా ఉంటుంది, 2 దంతాలు ఉంటాయి పక్కకి. దాని లోపల నాలుక ఉంటుంది 6 ఫీట్లు, 6 ఫీట్లు లేక కొన్నిసార్లు 10 ఫీట్లు అంతా నాలుక ఉంటుంది. దానికి బల్లెం ఉంటుంది, బల్లెంలాగా. ఎవరన్నా మనుషులు నరులు వస్తున్నారంటే, జంతువులు వస్తే ముట్టుకోదు, నరులు వస్తున్నారంటే ఆకర్షణ, ఏదో రకమైన ఆకర్షణ చేస్తుంది ఆ చెట్టు. తమాషగా ఉంటుంది, పండులాగా, కాయలాగా, పువ్వులాగా. వాటికి ఏది అవసరం ఉందో దానిలాగా మారుతుంది. దానిలాగా మారంగానే తెంపడానికి వెళ్తాడు. కోతులు వచ్చాయి, కొన్నిసార్లు పట్టుకొని తినాలి, మనిషి దొరకలేదంటే ఒక అమృతంలాగా ఓ పండునో లేకుంటే రసాయనో తయారు చేసి కారుతుంటుంది, చెట్టుకెళ్ళి కారుతూ ఉంటుంది. అలా వెళ్ళగానే ఆ చేతు నాలుకని బల్లెంలాగా గొంతుకు పొడుస్తుంది. గొంతుకు పొడిసి ఆ దారంగా బాగా చుట్టేసి మెల్లగా నోరు పెద్దగా తెరిచి మింగేస్తుంది. మింగిన తర్వాత 10 రోజుల తర్వాత బొక్కలు తీసి బయటపడేస్తుంది. అప్పుడు బొక్కల్ని బట్టి చూడాలి, చిన్న బొక్కలా పెద్ద బొక్కలా, స్త్రీ బొక్కలా పురుష బొక్కలా, అది చూసి పలానా వాడు ఇక్కడ చనిపోయారని ఇక్కడ దొరకడు అని నిర్ణయం తీసుకోవాలి. ఈ చెట్లని నాశనం పడ్డడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన దాకా పూర్తిగా రాలేదంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఈ చెట్టు నాలుక ఏదైతే ఉందో ఒక మందు చేస్తారు, నరాల పటుత్వానికి మందు. ఇది నరాల పటుత్వం, పడిపోయిన నరాలు ఒక్క మాత్ర వేసుకుంటే సాయంత్రం వరకు వాడు పూర్తి బాగైపోతాడట. అంత శక్తివంతమైన మందు అది. చైనాకి, అరబ్ కంట్రీలకి చాలా విలువైన ధరతో కొట్టేయడం, నరికేయడం, దొంగతనంతో పులులు, జింకల్ని, నెములని ఏ ప్రకారంగా చంపుతున్నారో మన దేశంలో, ఏనుగుల్ని ఆ ప్రకారంగా చంపుకుంటా ఇప్పుడు కూడా అక్కడ ఇక్కడ పంపుతున్నారు. అందుకనే ఈ చెట్లు తక్కువ ఉన్నాయి. కానీ ఈ చెట్లు కూడా మన కేరళలో ఇప్పటికి ఉన్నాయి. అక్కడ అడవి వాళ్ళు వేరే వాళ్ళని పోనీయరు, వారికి భయము, ఇంకోని పోనీయరు, దేవతలాగా వాళ్ళు పూజిస్తారు. ఇది బలమైన నరభక్షి ఏదైతుందో బలమైన, ఇది ఒక రాక్షసి జాతి. చెట్లలో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, కిన్నెరుంది, కింపురుషులు ఉన్నారు. అన్ని వ్యాధులు నరకడ్డానికి ప్రాణాయం, కడుపు కదిలేయడం, 90% వ్యాధులు నరకడానికి ప్రాణాయం, శ్వాస పీల్చడం, శ్వాసక్రియ అదొకటి, ఇది చేయడం. రెండోది కడుపు కదిలేయడం. కడుపు కదిలిస్తే, ఎందుకు కదిలిస్తే ఇంత వ్యాధి పోద్దా, అది లేకుంటే కూలి పని చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత వస్త్రికం, శరీరంలో గాలి నింపడం. ఒక పరి
ఇట్లా ఒక 5 నిమిషాలు చేసుకోవాలి. అన్ని వ్యాధుల్ని రూపుమాపడానికి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి మర్కట యోగం. మర్కట యోగం. గోల్ బాటలో స్టోన్ అదే కరిగిపోతుంది. కొలెస్ట్రాల్కు గోలి మింగుతాడు మనిషి, కొలాప్స్ అవుతాడు ఫ్యూచర్కి, సైడ్ ఎఫెక్ట్స్. కొలెస్ట్రాల్ గోలి మిందగా ముందు నీ పని చేసి చూడు, తర్వాత టెస్ట్ చేయించు. షుగర్ 380, ఒక 15 రోజులు చేసినంత షుగర్ టెస్ట్ చేయండి. చాలా చక్కగా చిన్నప్పుడు ఆడుకున్నట్టుగా డ్రిల్ ఎక్సర్సైజ్ లాగా. మరి భగవద్నామం తీసుకోవాలి. భగవద్నామం లేనిది ఏం చేయకూడదు. కాళ్ళు నొప్పులున్న వాళ్ళు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కూడా చేయవచ్చు. నిదానంగా చేయాలి. బలంగా ఉన్న వాళ్ళు గట్టిగా చేయవచ్చు. చెమట గారితే మంచిది. లేక కనీసం 5 నిమిషాలు చేయగలిగితే 5 కిలోమీటర్లు నడిచినట్టుగా ఉంటుంది. ఇది మర్కట యోగం. ఇప్పుడు మీకు చాలు, ఆగండి, అలసిపోయారేమో. ఇప్పుడు ఒక ప్రార్థన. అందరూ చక్కగా బలంగా ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన మన గురించి, మన బంధుమిత్రుల గురించి ప్రార్థన. నొసల దగ్గర, ఆజ్ఞాచక్ర దగ్గర చేయబెట్టి చూడడం ఆ ప్రార్థన. యావత్ ప్రపంచం గురించి చేయలేలా అనడం 3వ ప్రార్థన. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. చిన్న ప్రార్థన. ఎక్కడ హాస్పిటల్ ఎవరున్నా ఇంకొక ప్రార్థన అక్కర్లేదు. మీ ప్రార్థన మీరు చేసుకోండి. మీ తండ్రి గురించి మీరు చేయండి. ఇంకొకరి ప్రార్థన మీకు అవసరం లేదు. గమనించాలి. ఇదే ఆ ప్రార్థన. పరమేశ్వర, పరమ పావన, పరమ కళ్యాణ, గుణాచరణ, పాపహరణ, పుండరీక వరద, పురాణ పురుషోత్తమ, భక్తవత్సల, భవబంధ విమోచనాయ. ఇప్పుడు పరమేశ్వర, పరమ పావన, పరమ కళ్యాణ, గుణాచరణ, పాపహరణ, పుండరీక వరద, పురాణ పురుషోత్తమ, భక్తవత్సల, భవబంధ విమోచనాయ. ఇప్పుడు యావత్ ప్రపంచానికి, ఏ దేశంలో పుడతాం రేపు చెల్లదు. ఈరోజు సాయి కుమార్ అంటారు. నేను అమెరికాలో పుడితే జాన్ అంటారు. నన్ను పాకిస్తాన్లో పుడితే మొహమ్మద్ షరీఫ్ అంటారు. ఆహా, విచిత్రంగా మారుతుంది. ఏ పరమేశ్వర, పరం పావన, పరమ కళ్యాణ, గుణాచరణ, పాపహరణ, పుండరీక వరద, పురాణ పురుషోత్తమ, భక్తవత్సల, భవబంధ విమోచనాయ. ఓం ప్రకృతి మాత శాంతి శాంతి శాంతి. దివ్యాత్మ స్వరూపులారా, మహాత్ములంతా నా వాళ్ళు, మీరు కాదని కాదు. మరి జన్మకు నాకు కాబోయే తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధుమిత్రులు ఎవరైనా ఒకరు ఉండే ఉంటారు. దీంట్లో లేరడానికి వీలు లేదు. కాబట్టి మీరు పరులు కాదు. మీరు చాలా దూరంగా ఉన్నారు. మీరు నన్ను చూస్తున్నారు, వీళ్ళు నేను చూస్తలేను అనుకోవద్దు. గురువు అనుగ్రహం సరిగ్గా ఉంటే, ఆయన ఆశీర్వాదం ఉంటే మనం సాధించింది ఏముండదు. మరి సద్గురు అనేవాడు మళ్ళా ఆయన్ని పరమేశ్వరుడే. సద్గురు ఎట్లా అవుతారంటే, పరమేశ్వరుడు దేవాది దేవుడు, సర్వం ఆయన చేతుల్లో ఉంది. సర్వము ఆయన చేతుల్లో ఉంది, మా చేతులు ఏం లేదు. సద్గురు అని బొమ్మగా నిలబెట్టి మమ్మల్ని మీరు పని వాడుకుంటారు. దేవుని బొమ్మ నిలబెట్టినట్టు, శనీశ్వరుని బొమ్మ నిలబెట్టు. మా పంతులు పసుపు కొమ్మని నిలబెడతారు. పసుపుని ముద్ద చేసి విఘ్నేశ్వరాయ నమః అంటాడు. పసుపుని నిలబెట్టి విఘ్నేశ్వరాయ నమః. విఘ్నేశ్వర, నువ్వు పసుపులో దూరు. అయితే ఇదే ప్రకారంగా నన్ను ఆ బొమ్మగా వాడుకున్నారు మీరు, అంతే. కానీ అట్లా వాడకండి. మీ మనసారా గురువు దగ్గరికి వెళ్ళండి. గురు కృప అనేది బలమైంది, శక్తివంతమైంది. మళ్ళీ గురువు అనేవారు ఎవరు? సూర్యుడు కిరణం చంద్రుడి మీద పడితేనే చంద్రుడు వెలుగుతాడు. గురువు కూడా అంతే. అయితే ఆయన లేకపోతే ఏమీ లేదు. శంకు
తన చేతిలో, మీలో ఉన్న ఓంకారం, మీలో ఉన్న శ్వాస తన చేతిలో, చక్రం భూమి నడిపించేది చక్రం తన చేతిలో, మీ కాలచక్రం తన చేతిలో, గద స్ట్రెంగ్త్ స్టెమినా తన చేతిలో. ఇంకేం మిగిలిపోయింది? గద, శంకు, చక్రం, పద్మము. మీ హార్ట్లు, గుండెలు ప్రపంచంలో అన్నీ వేరుగా ఉంటాయి. కోడిది, కుక్కది, చాపది, పిల్లిది, నక్కది, గుండె మాత్రం ఒకటే తీరు ఉంటుంది. అది కమలంలాగా ఉంటుంది. ఆ కమలం కూడా తన చేతిలో ఉంది. ఆయన అనుకుంటే పిసుకొచ్చు, ఆయన అనుకుంటే దాన్ని వదిలేయచ్చు. ఆయన చేతుల్నే, ఆ చేతిలో గుండె లేకపోతే నీ గుండె ఆడదు, బంద్ అయిపోతుంది ఇక్కడ. కాబట్టి మళ్ళా సద్గురు అనేవాడు మళ్ళా పరమాత్ముడే. ఇప్పుడు ప్రార్థన. కొబ్బరికాయ చేతిలో ఉండని. ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, దత్తారూప సాయిబాబా మీకు వందనములు. సూర్య భగవానుడా, ప్రపంచానికి వెలుగుని ప్రసాదించినట్లుగా అజ్ఞానంలో ఉన్న మాకు ఆసన్నమైన నిర్ణీత అమృత ఘడియలో సద్గురుగారు ఏకకంఠంతో లక్షలాది భక్తులచే విశ్వశాంతి ప్రార్థనను చేయించి దోషాలు తొలగుటకు, న్యాయమైన వ్యక్తిగత కోరికలు నెరవేరుటకు, సామూహికంగా ఏకకాలంలో ప్రకృతి దేవతను స్మరింపచేసి కొబ్బరికాయలను కొట్టించారు. ఆదిష్టాన దేవతలారా, పంచభూతములారా కదలి రండి, మమ్ములని కరుణించండి. కలిపురుష, మా కుటుంబాన్ని, దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని కలి ప్రభావానికి గురి కాకుండా మమ్ములని కాపాడవా దేవా. ప్రేమ స్వరూప ఈ సాయి కృష్ణ సర్వదుష్టగ్రహ బాధలు తొలగించి మాలో ఉండి, మాతో ఉండి, మాకున్న సమస్త దోషాలని పటాపంచలు చేయవా దేవా. ఇప్పుడు अभी नारियल उठाइए, अपने सिर पर रखिए, थोड़ी देर के लिए, हेल्थ के लिए, वेल्थ के लिए, कर्म के लिए, हर एक चीज़ के लिए आप ध्यान दीजिए. మీరు తల మీద గట్టి కొట్టుకోవద్దు, గట్టి పట్టవద్దు, నిదానంగా పెట్టుకోండి. ఇది కల్పవృక్ష ఫలం. ఇది కల్పవృక్ష కहाँ है, ढूंढो मत, ये కల్పవృక్ష ఫల్ है, కల్పవృక్ష ఫలం ఇది. ఇది ఒకటి పొప్పడకాయ, ఒకటి రెండవది పొప్పడకాయ, మూడోది మన రాష్ట్రంలో ఉంది కల్పవృక్షం. దీంట్లో 18 రకాలు ఉంటాయి. ఓం ప్రకృతి మాత. ఇప్పుడు మీరు 3 సార్లు తిప్పుకోండి. 3 बार अपने सिर से घुमाइए. ओम शांति शांति शांति. मंगलम जय मंगलम, मंगलम शुभ मंगलम, मंगलम जय मंगलम, मंगलम शुभ मंगलम, मंगलम भगवान विष्णु अष्टलक्ष्मी मंगलम, मंगलम हे ब्रह्मदेवा शारदा हे मंगलम, मंगलम कैलासवासा शिव शंकरि मंगलम, मंगलम विघ्नेश्वरा गरुडाञ्जनेया मंगलम, मंगलम हे भास्कराय चन्द्राय मंगलम, इंद्राय मंगलम, कुबेराय मंगलम, ईशान्य सर्वेषां स्वस्तिर्भवतु.